ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని స్తుతి. దేవుని ఆవరణంలో ఒక్క దినము గడుపుటట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అసలు ఒక గంట గడపడానికే చాలామంది భయపడుతున్నారు. ఒక గంట గడపడానికే టైం లేదని మాట్లాడుతున్నాడు. దేవునితో అంటే దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో సంఘానికి వెళ్ళడము, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడము, ప్రతిరోజు ప్రార్థన గదిలోకి వెళ్ళి కూర్చోవడము, ప్రతి నిమిషము దేవునితో గడపడము ఎంతగానో మనకు శ్రేష్కరమైనది. అది ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక రోజంతా ప్రార్థిస్తున్నామా? అసలు ఒక గంట ప్రార్థించడానికే సమయం లేదంటున్నాం. మనము దేవుడు మనకిచ్చిన 24 గంటలలో ఒక గంట కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఆ ఒక్క గంట కూడా కనీసం అందులో ఒక అరగంట కూడా ప్రార్థన చేసే శక్తి లేదు. దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టం. మరి ఎంతమంది దేవునితో గడుపుతున్నారు? ఆయనతో సహవాసం ఎంతమంది చేస్తున్నారు? అసలు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాము? మన ప్రార్థన సమయం చాలా తగ్గిపోయింది. ఒకప్పటి ప్రార్థన వేరు. దేవునితో గడపటము చాలా తక్కువైపోయింది. మనుషులతో గడపటము ఎక్కువైపోయింది. ప్రియ సహోదరి సహోదరుడు, మనకి ఇష్టం ఉన్న వాళ్ళతో మనకు నచ్చిన స్థలాలకు వెళ్ళిపోయి మనకు నచ్చినట్టుగా మనం గడుపుతున్నాం. ఒకసారి మనం ఆలోచించుకుందాము. ఈరోజు నువ్వు ఎక్కువ సమయం ఎవరికి ఇస్తున్నావు? ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు ఎవరితో? ఏ మనిషిని ఎక్కువ ప్రేమిస్తూ, ఇంట్లో వారైనా, సొంత వారైనా, బయట వారైనా, ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు అనేది ఆలోచించుకుందాం. దేవుని సన్నిధిలో ఎంతో మేలుంటుందట గడుపుతున్నప్పుడు. ఎంతో శ్రేయస్కరమట దేవునితో గడపటం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఒంటరిగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నీకు దగ్గరగా వస్తాడు. నువ్వు ఎప్పుడు దేవునితో గడుపుతావు అంటే, నువ్వు దేవునితో గడుపుట ఎప్పుడంటే, నువ్వు ప్రార్థన గదిలో వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు భారముతో దేవుని సన్నిధిలో నిరాశలో ఉండి వేదనతో కూర్చొని ఆయనతో మాట్లాడాలని ఇష్టంగా నువ్వు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభు నీకు దగ్గరగా వస్తాడు. అప్పుడు నీకు దేవునికి దగ్గరగా చేసేదే ప్రార్థన. నిన్ను దేవునికి దగ్గరగా చేర్చి ఆయన సన్నిధిలో కూర్చుండబెడుతుంది. అటువంటి స్థితిలో మనం ఉన్నామా? అసలు ప్రార్థన అంటేనే పరిగెత్తి పారిపోతున్నారు. ఇవ్వవలసిన టైం కూడా ఒకప్పుడు 1-2 గంటల టైం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం 10 నిమిషాలు కూడా లేవు. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు రాగానే టైం లేదంటున్నారు. ఒకప్పుడు జాబ్ లేనప్పుడు నన్ను ఆశీర్వదించి నాకు ఉద్యోగం ఈ ప్రభు అని అడిగినావు గంటలు ప్రార్థన చేసి. ఇప్పుడు జాబ్ రాగానే 10 నిమిషాలు కూడా ప్రభుకి ఇవ్వట్లేదు. ఎంతో అన్యాయం ఇది. దేవుని ఎంతో మోసగిస్తున్నట్టు మనము సహాయం పొంది ఆశీర్వాదం పొందుకొని ఆయననే పట్టించుకోకుండా పారిపోతున్నాము. ఎంత భారమైన విషయం ఇది. ఆయన ఎంత బాధపడుతున్నాడో. ఒక మనిషి దగ్గర సహాయం తీసుకొని ఒక మనిషితో మనం మాట్లాడి ఆ మనిషిని పక్కన పెట్టినప్పుడు ఎంతో బాధపడతారు. నన్ను మోసం చేసినారని ఆ మనిషి బాధపడుతూ ఉంటాడు. మరి దేవుని సన్నిధిలో కూర్చొని నీకు ఆశీర్వాదాలు లేనంత వరకు నన్ను ఆశీర్వదించు, నా గర్భఫలమి, నాకు వివాహం చెయ్యి ప్రభువా, నా బిడ్డలను మార్చు, నా భర్తను మార్చు, నాకు ఉద్యోగం ఇవి, నాకు బిజినెస్ ఇవ్వు, నాకు ఆశీర్వాదం అని అడుగుతావు. అన్నీ వచ్చిన తర్వాత మనం అసలు ఆ టైం కూడా దేవునికి ఇవ్వవు. ఎందుకంటే మనకు టైం ఉండదు కదా. అప్పుడు ఇచ్చిన వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటాం. మనం చాలా మోసం చేసేవారిగా మారిపోతున్నాం. మనుషులు నిజంగా దేవుని ఎంతగానో మోసం చేస్తున్నారు. మరి దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఎంతో అద్భుతం. నువ్వు శ్రేష్కరమైనది నువ్వు దేవుని సన్నిధిలో గడపాలా. ఇప్పుడు భయంకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఆదివారాలు కూడా చర్చి మానేస్తున్నారు. ఆయన సన్నిధిలో ఆయనతో ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వకుండా, ప్రతి ఆదివారం పునరుద్ధాన దినం కూడా దేవుని సన్నిధిలో గడపకుండా ఎక్కడో జాబులలో టైం లేదని గడుపుతున్నారు. కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఎంతో బాధాకరమైన విషయం. ప్రేమ బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అంచె దినాలు, రానున్న దినములు బహుభయంకరమైనవి. ఇప్పుడు సమయం ఉన్నప్పుడే దేవునితో మనం గడపాలి. ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. మనం ఎంతగానో ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఏ పాపానికి లోబడము, ఆయనతో స్నేహం చేయాలి. ఆయనకు దగ్గరగా మనం వెళ్తే ఎంతో శ్రేయస్కరమట, ఎంతో మనకు ఆశీర్వాదకరం. మనం ఎంత
ఎంతగానో బ్లెస్డ్ అవుతాము దేవునితో గడుపుతున్నప్పుడు. మనుషులతో గడిపితే మోసం, దగ, వ్యర్థమే తప్ప దేవునితో గడిపితే నీకు ఆశీర్వాదములు, అద్భుతాలు, నీ జీవితంలో మార్పులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎవరితో సహవాసంలో ఉన్నావు, ఎవరితో గడుపుతున్నావు? రోజంతా కూడా ఫోన్తో గడుపుతున్నావా? రోజంతా కూడా ఒక మనిషితో మాట్లాడుతున్నావా? లేదా ఆ రోజంతా కూడా వ్యర్థమైన వారితో టైం అంతా స్పెండ్ చేస్తున్నావో జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి నువ్వు దేవునితో గడుపుతూ దేవునికి దగ్గరగా వెళ్తూ నిత్యం ప్రార్థిస్తుంటే మన దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా దేవుడు ఎంతగానో మనల్ని బ్లెస్ చేసి ముందుకు నడిపించుదునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు. తెలిసి తెలియక ప్రభువా సమయం వ్యర్థం చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించి నీ కృపలో మమ్మల్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.